ఎరా అప్పుడు మీ నాన్న పనిలో పెట్టేశాడా? లేదన్నా, నేనే వచ్చేసా. జైలుకి పోవడం అంటే అంత ఇష్టం ఏంట్రా నీకు? జైలుకి పోవడం అంటే కాదన్నా, బడికి పోవడం అంటే ఇష్టం. బడిలో నాది చోటపురం అని తెలిసి ఎల్లగొట్టేశారన్నా. అదే జైలుకి వెళ్ళామనుకో, వాళ్ళే చదువు చెప్పి పరీక్షలు రాయిస్తారంటగా. చదువుకోవటానికి జైలుకి వెళ్తున్నావా? చదువుకొని ఏం చేస్తావురా? అందరినీ చదివిస్తా అన్నా. చదువు కంటే గొప్పది ఏది లేదంటే కదన్నా. నాగి, నువ్వు దిగాల్సిన ఏరియా వచ్చింది. అన్నా, అంబేద్కర్ అనే ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడిందన్నా. వస్తా అన్నా. అయ్యా, గుంటూరు రైల్వే స్టేషన్లో దొంగతనం కేసులో దొంగలు దొరికారా? వీడే అయ్యా. ఏరా, 5,000 రూపాయలు నగలు అమ్మేసుకుని వాడేసుకున్నావా? చెప్పరా, ఎక్కడ తాకట్టు పెట్టావో చెప్పరా, చెప్పరా, చెప్పా. అయ్యా, చనిపోయాడు అయ్యా. కొట్టకండి అయ్యా. అయ్యా, అయ్యా. చెప్పరా కొరక, చెప్పరా కొరక, ఎక్కడ తాకట్టు పెట్టావా? చెప్పా, చెప్పరా కొరక, చెప్పరా, చెప్పా. ఏంటి ఇది? ఏంటిది? అబద్ధాలు చెప్తున్నాడు. మా ఊరు మొత్తం అంతే. ఈ స్టోర్పురం పోలీసులు అంతా ఇంతే సార్. సగం సగం మాట్లాడుకొని అసలు దొంగలను వదిలేస్తారు సార్. ఇలాగే స్టోర్పురం నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చి కేసు రికవరీ కాలేదని రాసేస్తారు సార్. You are suspended. అయ్యా, అయ్యా, ప్లీజ్ అయ్యా, అయ్యా. ఈ ఆ ఒకసారి దొంగ క్షమించండి. నగలకు నువ్వు కలిసి డ్రామాలు? అయ్యా, వేయిస్తా. ఎలా కనపడతా నీకు? డబ్బులు తీసుకుని కూడా కనపడతా? చంపేస్తాను. 2,000 ఇస్తా. సాయంత్రం నీకు పంపించాయి. నీ అబ్బా, నీ వల్ల 7,000 బొక్కడా మాకు. ఏం పడబడి అలాగే కూర్చోవా? నీ అబ్బా, రెండు దెబ్బలు తగ్గాలి. రెండు దెబ్బలకి కళ్ళు తేలేసాడు ఎదవా. గాడిద రక్తం తాగుతారు కదరా, గాడిద నా కొడకల్లారా. 2 దెబ్బలు కూడా ఊర్చుకోలేరా? మీ స్టోట్పురం అందరి గురించి మా డిఎస్పీ గారికి తెలిసిపోయింది. జిల్లాలో ప్రతి పెండింగ్ కేసుకి మిమ్మల్నే పట్టరమ్మన్నారు. ఇలా ముస్లిం ముతక మూర్ఛరోగులు కాదు, మంచి దిట్టంగా ఉన్నోళ్ళు కావాలా? అడుగు, నిగనిగలాడుతున్నాడే ఆడు, ఈడు. రే ఆడు, రే ఆడు. అంబేద్కర్ అనే ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడిందన్నా. ఈరోజు పాట నువ్వు కాదు, నేను పాడతాను. స్టోర్పురం సెంటర్లో 10 మంది పోలీసుల్ని సావుగొట్టిన కేసు. నాగి బలిసిందా? పోలీసులే కొడతావా? పాట మొదలు పెడదామా? పాడక్కర్లేదురా నాగి, కేసు నా మీద వేసుకుంటా.
పోలీసులే కొడతావరా? పోలీస్ స్టేషన్కి రారా, నీ పని చెప్తా. రారా. ఈ క్షణం నుంచి స్టోర్టుపురంలో పాట పాడటం రద్దు. గుర్తుపట్టారయ్యా? జైల్లో చదువు చెప్పిస్తారనే ఆశతో లేని నేరం నెత్తినేసుకుని వెళ్ళి పోలీసుల దెబ్బలకి ఎలా అయిపోయాడయ్యా. ఇలాంటి పిల్లల్ని బడిలో చేర్చుకుంటే చుట్టూ ఉన్న 10 మంది పిల్లలు పాడైపోతారు. అలాంటి 10 మంది మధ్యన మాలాంటోడు ఒక్కడైనా బాగుపడతాడేమో ఆలోచించండి. దొంగతనం మా రక్తంలో లేదు, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉంది. మారాలన్న ఆశ ఉంది. మారటానికి ఒక్క అవకాశం ఉండయ్యా. మరి ఈ పిల్లల పుస్తకాలకి భోజనాలకి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? ఆ బాధ్యత నాదయ్యా. మొత్తం నేను చూసుకుంటాను. రేపటి నుండి అందరూ బడిలోకి వచ్చేయండి. స్టూవర్ట్పురం పిల్లలకి చదువు నేర్పిస్తే వాళ్ల దారి వాళ్లే చూసుకుంటారు అనుకున్నాడు నాగి. కానీ నడక నేర్పించడంతో పాటు దారి చూపించే బాధ్యత కూడా తన మీదే ఉందని నాగికి ఆ రోజే అర్థమైంది. ఏం చేసావురా? ఈ ఎవరికి చదువుకోవడం వల్ల దొంగతనం కూడా సరిగా అప్పలేదురా. పోలీసులు తరుగుతుంటే పారిపోయి అట్లా దాగున్నాడు. తప్పు నాదిరా యాది. దొంగతనం రక్తంలో లేదు, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉందని చాలా గొప్పగా చెప్పుకున్నాను. ఆ పరిస్థితులు అప్పటికిప్పటికి ఏం మారలేదన్నా. నువ్వు చదివించిన చదువు, మీరు సంపాదించిన సర్టిఫికెట్లు పట్టుకుని ఉద్యోగాలకు అప్లై చేస్తుంటే అప్లికేషన్ ఫామ్ లో స్టూవర్ట్పురం అని పేరు చూడగానే రిజెక్ట్ చేస్తున్నారన్నా. అవునన్నా, అదృష్టం బాగుండి ఇంటర్వ్యూ దాకా వెళ్తే మీది స్టూవర్ట్పురం కదా, నా పాకెట్ లో పర్స్ కొట్టి చూపిస్తావా అని అడిగాడంటన్నా. అవన్నీ దాటుకొని ఉద్యోగం సంపాదించిన పోలీస్ వెరిఫికేషన్ క్లియర్ అవ్వదన్నా.
ఎందుకంటే మా అమ్మ, మా నాన్న, మా పెద్దన్న అందరికీ పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి. చిన్నతనంలో నా ఆకలి తీర్చడానికి మా అమ్మ నాన్న దొంగతనం చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడానికి నేను దొంగతనం చేశాను. ఆకలికి అన్నానికి మధ్య దూరం అలాగే ఉండిపోయిందన్నా.